ఉపాధ్యాయుల్లో కనిపిస్తుంది. ఎక్కడికి పోయినా చాలా హుందాతనం కలిగిన వ్యక్తి అంటూ ఎక్కడా కూడా ఏ ఉపాధ్యాయులకి ఇబ్బంది కలగకుండా వారు బిహేవ్ చేస్తారని, సమస్యల పరిష్కారంలో ముందుంటారని, ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఉపాధ్యాయులే నా కుటుంబ సభ్యులని మా దగ్గరికి వస్తారని కూడా ఉపాధ్యాయులు చెప్పడం జరిగింది. అలాంటి రఘువర్మ గారి గెలుపు కోసం మేమందరం కూడా కృషి చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. గత గవర్నమెంట్లో ప్రవీణ్ ప్రకాష్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న కాలంలో ఉపాధ్యాయులను అనేక ఇబ్బందులు పెట్టారు. ఏ ఎమ్మెల్సీ కూడా ఆయన మీద చర్య తీసుకోమని కంప్లైంట్ పెట్టాల. ఒక రఘువర్మ గారు తప్పితే, రఘువర్మ గారు ఈయన వైఖరి సరిగా లేదు అని ఢిల్లీలో కంప్లైంట్ చేసి ఆ కంప్లైంట్ మీద విచారణ కూడా జరిగింది. అట్లా ఈ ప్రభుత్వం ఏదైనా పాలకవర్గాలు ఎవరైనా కానీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసమే నేను ప్రయత్నం చేస్తానని చెప్పి వారు చెప్పడము, 77 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ వారిని ఎమ్మెల్సీ క్యాండిడేట్గా మరొకసారి నియమించడము, అనేక ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో వారు మళ్ళీ ఎమ్మెల్సీగా గెలవబోతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయుల సానుకూల ధోరణి, ఉపాధ్యాయులు రఘువర్మ గారి పట్ల చూపే గౌరవం, ఇవన్నీ కూడా వారి గెలుపుకి సునాయాసంగా ఉంటుందనేది కూడా మేము ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున తెలియజేస్తా ఉన్నాము. అదొకటే కాదు, ఈ రోజున విద్యా వ్యవస్థలో సమస్యలు చూస్తే ఒకదాని మీద ఒకటి వస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 117 జీవో రద్దు గురించి ఈ ప్రభుత్వం చర్చలు అయితే జరుగుతుంది, కానీ ఇంతవరకు కొలికి వచ్చిన పరిస్థితి లేదు. ఇక ఆర్థిక డిమాండ్లు ఇంతవరకు ప్రభుత్వం మాట్లాడలేదు. డిఏ గత 2 డిఏలు రావాలి, ఆ డిఏల్లో ఒకటి కూడా ప్రకటించలేదు. పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం కానీ కేంద్రం కానీ డిఏ ప్రకటించింది. మరి మనకి ఆ డిఏ ప్రకటన అయితే ఇంతవరకు రాలేదు. అదే కాదు, మేము దాచుకున్న పిఎఫ్ డబ్బులు కానీ ఈఎల్ క్రెడిట్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలి అని అనేది ఉపాధ్యాయులు కోరుతా ఉన్నారు. మరి ఆర్థికంగా ఉపాధ్యాయులకు కూడా వెసులుబాటు కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఎన్నో ఆశలతో ఉపాధ్యాయులు ఈ గవర్నమెంట్ని తీసుకొచ్చారు. మరి అలాంటి వారికి పిఆర్సీ కమిషన్ వేయాల్సిన అవసరం ఉంది. పిఆర్సీ కమిషన్ వేసి ఐఆర్ కూడా ప్రకటించాలి. ఈ ఆర్థిక డిమాండ్లు, విద్యాపరంగా ఉన్న 117 రద్దు, వీటన్నిటి మీద స్పష్టమైన హామీ ప్రభుత్వం ఇవ్వాలి. వాటన్నిటి మీద ఇవ్వని పరిస్థితుల్లో పోరాటానికి సిద్ధంగా ఉండడం కోసం ఉపాధ్యాయులకు పిలుపునిస్తున్నాము. అలా చేయని పక్షంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఖచ్చితంగా పోరాటానికి వెళ్తుంది. ఆ పోరాటం చేసేటప్పుడు మాతో పాటు మా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా రఘువర్మ గారు మా టెంట్లో వచ్చి కూర్చుంటారు. మా సమస్యల్ని శాసన మండలిలో తన వాడిగా వినిపిస్తారు. గతంలో కూడా అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అయితే ఈనాడు ఎమ్మెల్సీలుగా నిలబడిన అనేక మంది రకరకాల వాగ్దానాలు చేస్తున్నారు. నికార్సుగా నేను ఈ సమస్యని పరిష్కారం చేశాను, ఇవి చేయలేకపోయానని చెప్పే ధైర్యం కలిగిన ఏకైక వ్యక్తి రఘువర్మ గారు. మరి పోరాట సంఘం ఏపీటీఎఫ్ అలాంటి పోరాట సంఘం నిలబెట్టిన రఘువర్మ గారు సమస్యల పరిష్కారంలో ముందుంటారు. అలాంటి రఘువర్మ గారిని గెలిపించాలని కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్గా మేము కోరుతా ఉన్నాం.